భార్య పాయిరా పాపం పోయేంత్రాల వారి లోపల ఉన్నది ఇంటి లోపల భార్య అనేది ఎట్లుండాలి తిన్నా తినకుండా తిన్నంత మీద ఉండాలి ముఖం మార్చి నాడుతుంటే ఎన్ని రోజులకున్న మొగనికే కీడన్నారు భర్త అనేటోడు పొద్దున్న దాకా కాయ కష్టం చేసి ఇంటికి చేరవచ్చటలకు తలనున్నగా దూకొని కుసవములు వచ్చి పెట్టుకొని ముసిముసి నవ్వి చెంపు చేతికిస్తే చేసిన కష్టాన్ని చేర్ల మరిచిపోతాడు మొగోడు ఇక ఊరన్న కాడ బంగారు తల్లులు 10 మంది ఉంటారే అవ్వో భర్త అనేటోడు ఆ కట్టం ఈ కట్టం చేసి ఇంటికి చేరవచ్చటల్లకు తలకే కోళ్ళ గూడవలు పెట్టుకొని నెత్తిల పేర్లు పర్రా 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 నెత్తిల పేర్లు గోకుతారు మొగోడు అనేటోడు పెళ్ళాన్ని కళ్ళ చూస్తాడు అదేం పెళ్ళవరు అది పెళ్ళవా పెండ తట్టారా మొగోడు ఇంటికి వచ్చేటల్లకు ఆడిదాని పోరు అసలుకే ఉండద్దు 60,000 అప్పున్న మొగోడు ఓర్చుకుంటాడు గాని ఇంటికి వచ్చేటల్లకు ఆడిదాని పోరు ఉండదంటే ఇంట్లోకెళ్ళి బయటికి పోతాడు కోటర్ తాగేటోడు ఆపు తాగేటోడు పుల్లు తాగుతాడు పుల్లు అయినాక బ్రాండ్ షాప్ కాడవాడు సొల్లే కక్కుతాడు నా భార్య పాయిరాల పాపమ్మ గలాంటిది కాదు నేను వచ్చేదాకా అన్నం తినబోదు పచ్చి మంచి నీళ్లు కూడా తాగది నా గురించి నా భార్య ఎదురు చూస్తుంది వెనకటి కాలం లోపల భర్తలు ఇంటికి వచ్చేదాకా భార్యలు అన్నం తినకపోతురాట నా ఈ కాలం లోపల ఆడోళ్ళు ఉన్నరే తెలుసుకున్న భర్త ఏదన్నా పోనీ బయట వాడి చెట్లలో అవని సావని అని మంచి మంచి అన్నం అంతా తిని మాడి చెక్కలు ఉంచుతున్నారు ఈ కాల పాడలు నా భార్య ఏడంత్రాల వారు లోపల ఉన్నది భార్యను ప్రేమతో వెళ్తానన్నాడు ముదిరాజు సంపన్న ఏ పాపమ్మ బాడికావు అంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు రేపటి నుంచి మీరు కూడా అనుకోండి మీ అమ్మగారి మీరు పోతే మీ మొగోళ్ళకు నేను అందరికీ రోజు ఒక్కలకి కావచ్చు తట్టుకుంటాదే నీ బాడీ తట్టుకోదు పాపమ్మ జర బయటకి భయం ఓ బాడకావు మాదికు సునాలు వచ్చింది ఇళ్ళన్ని కొట్టుకుపోయినా ఓడతాను ఒకడేమో పల్లెల లింగాలు పెట్టుకొని బద్దిపోసవచ్చు కానీ ఓడతాను ఒకడేమో నా పిల్లని చచ్చిందని ఓడతాను రా పిల్ల చచ్చిన నువ్వు రావా ఎందుకురా వాడి సంవత్సరం నిలబెట్టింది అని అయితే వాడు సరే మంచి డూప్లికేట్ గా అంతేరా పాపమ్మ తాకలైనా కావచ్చు నిన్నడిసిన బట్ట అన్నే ఉన్నది మొన్నడిసిన బట్ట అన్నే ఉన్నది ఆ కాకర ఎత్తికింద ముళ్ళగట్టి పెట్టకుండా సాకల్లా చెయ్యాలి ముళ్ళ చెదలు పట్ట ఇంకా ముళ్ళలు కడతాన్నారు ముళ్ళల కజ్జి పెట్టగలను నేను సాకలో మా ఇంటి గౌన్లైన కావచ్చు నా మొగడు ఉన్నప్పుడేమో సప్పసేది కళ్ళు పోతాడు నా మొగలు లేనప్పుడు తీయడు కాళ్ళు పోతాడు ఇలా కళ్ళు మొదలు తింటది అయితే గౌన్లోని కాదు సాగలోని కాదు తలుపులు ఇస్తావా తలుపులు అన్న మీరో మీరో నాకు మీ మాట అర్థమైతే లేదు కాదు ఎందుకు అర్థమైతే బాగా తిని పన్నాక అరే నీ పురుషుని నచ్చిందే తలుపు తీయన్నా సత్యమని నాకు పులుసు ఎక్కడ పాడు పట్టది పులుసు ఇలా దీని పని అయిద్దిరా రెండు పుట్ట వరకు ఎత్తుకొని పులుసు కాసుకుంటే ఆ పులుసు పుట్టిపోతే జాగ్రత్త వారం పోసి గంగ ఎక్కడ పాడబడ్డది రాదు నాదో నాదో పైకాంచెల్లి పోల్దాం కొండ్రంగా కంచు తల కింద పడి తుపెట్టు నాదల్లి పోయింది కాదు రో రామురా అరే నాదుందంటే నాదంటాను అరే నీ మొగన్ నచ్చిన తలుపుది ఏనా సతీరమని ఎక్కడ మొగురవో నా మొగురవో ఇంటికున్న మొగురాలల్ల నేను ఏ మొగురం అనుకుంది కాదు రామురా
మౌరం పాల మౌరం అనుకోని అనుకో అను గట్టిగా అనుకోమని నీ పత్తి వచ్చిన తలుపు తీయ నా సత్యమని నాకు పత్తి ఎక్కడ పాడబడ్డది పత్తి ఉన్నది రియాల. పత్తో పత్తో 12 ఎకరాల పత్తి పెట్టుకుంటే రోజుకు 200 మంది కైకిల్లో పెట్టి పత్తి అరియంగా పావు కిలో పత్తి వెళ్తే పావు కిలో పత్తిని పెద్దపల్లి బీటీ కొడితే 21 నెంబర్ సురేందర్ అన్న బీటీ కొడితే నాకు 75,000 వచ్చినాయి కాదు ఓ దేవుడా ఓ రాముడా. 12 ఎకరాల పత్తి పెడితే 250 మందిని కొంట ఏరిస్తే ఆ ఏరంగా పత్తి అంతా 12 టైర్ల లారీలో దొక్కుకొని పోయి సురేందర్ అర్తి 21 నంబర్ గద్దెకు పత్తి పెడితే నీ అవ్వ పత్తి ఏపటి పావు కిలో పత్తి నీ అవ్వ పత్తిని చూసి పెట్టినారా పత్తి చూసి పెట్టలే నీ పిల్లల్ని చూసి పెట్టి నీకెంత తెలుసురా మీ పిల్లలు మేము కూడా పోయినా పోయిన వాళ్ళే మేము కూడా పోతే అక్కడ ఏమైంది ఓడు వీకుతాడు ఏంటిదిరా ఏంటిది పీకేది పత్తి ఓహో పదను ఓడు గుంజుతాడు ఏంటిదిరా గుంజేది ఏంటిరా పత్తిని ఓహో పదను ఓడు కొరుకుతాడు ఏంటిదిరా కొరికింది గింజ పదను ఓడు విసుకుతాడు అబ్బా పిసికిండారా పత్తిని పదన గిట్ల వచ్చాను ఇట్లా అన్నాడు పిసికిండారా అయితే పదను ఉన్నదా లేదా అని వాడు గుంజుతాడు వాడు విరుకుతాడు వాడు విసుకుతాడు వాడు కొరుకుతాడు అందరం చూసినాం మీరందరూ మీకన్నా మీరు చూసి బత్తలేం పడి ఉంటుంది మీ పత్తి మరి మాకు కొత్త పత్తి కూడా వేసుకపోయినాం అదే తర్వాత నా పిల్లలతో ఎవరు పోయినా మీకు రేటు పడుతుంది తెలిసింది దాన్ని పెట్టాడు మీకు పెట్టలేదు పెట్టి రేటు చూసుకోలే తలుపులు తీస్తావా తలుపులు పరకోవాలను పురుకోవాలని ఎవరో అనుకున్నారే నా మొగడు నల్ల బంగారం డాంబరు మొక్కపొడి వచ్చిండే అప్పుడు తెలియదా అమ్మలాల అమ్మలాల ఓ పాడుకోవాలా నేను దండ మీరు దండ రేపు మీరు నాటికి నేటికి కాలం ఆనాటి పెద్దాలు దొడ్డు దోతులు కట్టి దొరలెక్క ఉన్నదే ఈనాటి అమ్ములు ఈనాటి అన్నాలు ఇరికి ఉపాయంలో ఇబ్బంది ఆనాటి కోడళ్ళు అత్తలకు భయపడి మామలకు భయపడి మంచాల వీధికి ఈనాటి కోడళ్ళు అత్తలను దొరకబట్టి మామలను దొరకబట్టి అంగబెట్టి బుద్ధి ఆనాటి మరదళ్ళు బావలు వస్తున్నారంటే బావలకు భయపడి ఈనాటి మరదళ్ళు బావలు వస్తున్నారంటే కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలేసి
చిక్కం లేదా ఉన్నది. ఈ చిక్కంలో పోయి అన్నీ అన్నా చిక్కంలో పోసిండు పోయి అంగన మంచిగానే ఉన్నాయే ఇక పట్టుకున్నా ఇక ఎండికొండ కానుంచి దిగిన ఇక భూలోక నగరంలోకి ఇట్లా అడుగు పెట్టి పోతాంటే అన్ని రాలుకుంటూ వచ్చినాయి రాలుకుంటూ వచ్చిన నేను కొంత దూరం పోయినా నా వెనుక మన ఊళ్ళో కాదు లేడే షావుకారి గారు కోమటి చూపిచెట్టు గారు అయితే పొద్దుంటే మాపు లేదు, తినబోతే తిండి లేదు, కట్టబోతే బట్ట లేదు. మన ఊళ్ళున్నాడు ఊళ్ళో పోయి ఇక అల్లం ఉల్లిగడ్డలు అవన్నీ అమ్ముకొని రాంగా ఉప్పు అమ్ముకొని రాంగా ఓ జబ్బాని అనిపించాడు ఈ కోటుడు బాగా పంచాడు వీడు పిలుస్తాడు ఏందని తిరిగిన ఏంద్ర కోటోడు అన్న ఓ జబ్బానా నీ వరలకెళ్ళి వరాలు ముత్యాలన్నీ రాలిపోతానయి మరి నేను ఏరుకో అన్నానయ్యా అన్ని ఆడన్న వాళ్ళు ఇంకా పిచ్చగుంట్ల వరాలు ఏరుకోర కోటోడు అన్న ఓ బాడుకావు బాడుకావు నీకెట్లా బుద్ధి లేదు, అయ్యో నీకెట్లా జ్ఞానం లేదు, నీ సై పడుకుంటది నీ మీద మన్నవాడా దేవుడు ఇచ్చిన వరాలు పేద కోటానికి ఇస్తారా వరాలు తీసుకొని అత్త మనం బతకపోదువా? అయ్యో నేను వచ్చిన వస్తా తాగుతుంది అట్లాగా భూమి మెత్తవి అట్లా కట్టమే భగవంతుడు వచ్చి వరాలు ఇచ్చగా అన్నాడు కదా మోసం మళ్ళీ ఫోటో అన్నాడు కదా నువ్వు ఎక్కడన్నా అంగపడ్డావా చంపన్నా వీడు అంగపడతావు అన్నాడే అయ్యో నువ్వు ధీరును సూర్యుడు అన్నాడు. ఆనాడు భగవంతుడు ఇచ్చి ఆ గుమ్మిచ్చిండు గుమ్మికాడు పోయి నువ్వు ఏది కోరుకుంటా ఇస్తా అంటే తాగోతలో సోపద పడితే మెత్తి తిత్తి అట్లా నాశనం అయ్యేది. మరి భగవంతుని దగ్గరికి సత్యవంతులు అని అక్కడికి పోతే ఇక పనులు ఇచ్చినప్పుడు వరాలు ఇస్తే పట్టుక అయిపోగా ఇక మన శ్రీవంతమేమో కోటని పోయి కోటని దరిద్రం మనకు వచ్చాయి. నేను తెచ్చిన చెప్పరే కోతులు చూసి అడుగుతాను ఎవరికి ఇచ్చినావు తెచ్చి రాంగా కోటు అడ్డం తిరిగింటే ఇక్కడ అంగపడతావా చెప్పన్నా నేను ఎవరికన్నా అంగపడ్డానా ఇవరకు చెప్పు పాపం అనరాని మాటలు అన్నది. సరణయ్య నాదా నువ్వు శంకరుడి దగ్గర వేయవు, మరి తెలిసి చేసిన తప్పు తప్పే, తెలియక చేసిన తప్పు తప్పే. నేను ఆ పార్వతీదేవి దగ్గరికి పోతా, నా చేత 5 పనులు పార్వతీదేవికి ఇస్తా. పార్వతమ్మ ఏమన్నా నాకు ఇస్తుంది నేను తీసుకొని అత్తనా అని ఆ మామిడి పండ్లు పట్టుకొని బయరాల పాపమ్మ పార్వతీదేవి దగ్గరికి బయలుపోతున్నదో. మరి పిల్లగా మరి ముదిరాజు పెద్దమ్మ తల్లి పేరు మీద కీర్తన మరి కార్తీకు 1116 దానం చేసిండ్రు. ఆ పెద్దవ తల్లి ఆ కీర్తనకు ఆ కార్తీకు ఆయురారోగ్యాలతోటి అష్టభాగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఎల్లవేళలా పెద్దవ తల్లి అందరిని కాపాడాలి. తొవ్వల పెద్దవ తల్లి తోడై ఉండాలి. దాపున పెద్దవ తల్లి ధైర్యం చెప్పి సుఖ సంతోషాలతోటి ఎల్లవేళలా తల్లి పెద్దమ్మ తల్లి దీవెన ఉంటే కళాకారుల దీవెన కలకాలం ఉండని ఓ తల్లులారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఆది పరాశక్తి విలోకం హతము నా తల్లి పెద్దమ్మ. 66 చేతుల ఆదిమాత, 36 చేతుల మూలమాతవు, 76 చేతుల దేవమాతవు, అనంత కోటి రూపకల మన తల్లి ఆది పరాశక్తి లోకమాత. నీ పాదాన 10,000 శనార్థి ముదిరాజు పెద్దమ్మ. మా తల్లి పెద్దమ్మ గాజులు పెట్టమ్మ, తల్లి పెద్దమ్మ గాజులు పెట్టమ్మ, తల్లి పెద్దమ్మ గాజులు పెట్టమ్మ, తల్లి పెద్దమ్మ గాజులు
పెద్దమ్మ గొప్పలు తల్లి పెద్దమ్మ గొప్ప వీడాడింది నాకు నెత్తి వీడాడింది బాబు గొప్ప వీడాడింది నాకు తల్లి నెత్తి వీడాడింది బాబు మా తల్లి పెద్దమ్మ చీరలు కట్టంగు మా తల్లి పెద్దమ్మ మెట్టలు కట్టంగు అమ్మా పెద్దమ్మ అందాలకే సుందరవదన పెద్దమ్మ మా తల్లి పెద్దమ్మ కోటి కోటి దండాలమ్మ పెద్దమ్మ తిరుమల పెద్దమ్మ కోటి కోటి దండాలమ్మ పెద్దమ్మ ముదిరాజు పెద్దమ్మ అన్నంటి దగ్గర పట్టులో పుట్టిన మా తల్లి పులిలో పుట్టిన పెద్దమ్మ నాగు మామ వట్టినవమ్మ నది కట్టును వట్టినవమ్మ ఒట్లగా సేతనీకు పోరవా సేతనీకు గట్టి ఓగా సేత సులంపు ఓగా సేత పుట్టినవమ్మ పెద్దమ్మ కోటి కోటి దండాలమ్మ పెద్దమ్మ ముదిరాజు పెద్దమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు మాది పరాశక్తి ఆత్మగల్ల కీర్తనకు ఆర్తింపుకు అలల్ల నీడల్ల కనబడిపోనియో అయ్యా ఓ పిలవోయ్ మరి తాతగల్ల రాయవాళ్ళు మరి మనవడి గల్ల శివయ్య ఆ శివయ్య పేరు మీద ఒక 150 దానం చేసిండు ఆత్మగల్ల తాత ఎక్కడ ఉన్నావు తాతయ్యో మనవడా ఓ తాత రాయవాళ్ళు నేను వెళ్ళిపోతున్నని మనవన్ని నీ ముద్దుల మనవన్ని నేను ఇల్లు దాటిపోతుందనే తాతయ్య ఆకాశ దీపాని ఓ మా మనవాడా అందాల చంద్రుని ఓ మనవడ శివయ్య ఆకాశ దీపాని ఓ మా మనవాడా అందాల చంద్రుని మనవడ శివయ్య ఒడిసే పొత్తుకు రూపమైతవా కాసే వెన్నెల వెలుగుమైతవా గలగల పారే జల నీటిలో జలబుగ్గవైతావానే ఓ మనవాడా ఎత్తువా నస్తావయ్యో మనవడ శివయ్య ఆకాశ దీపాని ఓ మనవాడా అందాల చంద్రునివే మనవడ శివయ్య మనవాడు ఓ వంగా ఓ తాతారా వాళ్ళు నేరెళ్ళిపోతున్నా నీకు నాకు వాసింది పాపగారి దేవుడైనా ఓ తాతయ్య బలగముల వాపినాడే తాతారా వాళ్ళు అందాల చంద్రునివే మనవడ శివయ్య ఓ మనవాడా మమ్మల్ని వెళ్ళావా ఓ వినబోయ్ మరి కన్న తండ్రి కుమార్ లేడని మరి అదే విధంగా మరి పెద్ద కొడుకు సందీపు మరి చిన్న కొడుకు ఆకాశు బిడ్డగల్ల అక్షయ
అంతేనా మరి ఆ తండ్రి కుమారు పేరు మీద ఒక 51 రూపాయలు దానం చేసిండ్రు ఇద్దరు కొడుకులు బిడ్డ కలిసి చుక్కలాంటి చుక్కల్లో కోటివేల చుక్కల్లో ఏ చుక్కలు ఉన్నావే ఓ నాన్న కుమారు మల్లెన్నాడక్కావే మా బాబు కుమారు అయ్యో కన్న తండ్రి ఓవంగా నా కొడుక సందీపు నా కొడుక ఆకాశు నా బిడ్డ అక్షయ మిమ్మల్ని నేను ఎన్నా గాని నీ రాత అనలేదు అయ్యో నా కొడుకులారా ఇల్లంతా ఇల్లక ఇల్లు చిన్న పోయింది వాడంతా ఇల్లక వాడు చిన్న పోయింది అయ్యో నా కొడుకులారా చేరెళ్ళి పోతున్నా అయ్యో నా కళ్ళ విద్య నా కొడుక సందీపు ఓ కొడుక ఆకాశు ఓ బిడ్డ అక్షయ నాకు ఇద్దరు కొడుకులారి నాకొక బిడ్డ నేను సంబరపడ్డే బిడ్డు నా సంబరమంత సరిబాగు నిండు తల్లి మీ అమ్మ ఎట్టిది ఊరగెత్తం చేసే బిడ్డ నాకు వాసు వందవు నీరిందే బిడ్డ మరి పిల్లగా ఇప్పుడు బోనాలు వచ్చిన తర్వాత పాయిరాల పాపమ్మ పండ్లు అమ్ముడుంటది. ఎవరికి అవసరం ఉన్న వాళ్ళు ఆ పండ్లు కొనుక్కోవాలి. ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఎల్లవేళలా తల్లి అందరిని కాపాడుతుంది. ఎవరికి ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా మనసు లోపల అనుకొని ఆ తల్లి పెద్దవ తల్లిని యాది చేసుకొని ఆ పండు తిన్న వాళ్లకు కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు. మరి సత్యాల బోనం కూడా ఉంటుంది. ఆ బోనాన్ని నెత్తి మీద పెట్టుకొని మోకాళ్ళ మీద మోసేతుల మీద పండుకుంటా బొరులుకుంటా విన్యాసం చేసుకుంటది. తప్పకుండా మీరు అందరూ చూడాలి. ఈ రోజు మాత్రం అయిపోయేరాక అందరు ఉండాలి. మరి పిల్లగా అదే విధంగా ఎందరో కళ్ళబడుతున్నారు కానీ కీర్తి శేషులైన జక్కుల ధరమయ్య లేడని ఆ ధరమయ్య పేరు మీద భార్య గల్ల జక్కుల లక్ష్మి, ఆత్మగల్ల కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు. మరి జక్కుల తిరుపతి, సరళ, మరి జీవను, వర్షితు, తృణితు, అశ్విను, మరి జక్కుల రవీందరు, స్వరూప, కొడుకు శ్రీనివాసు, మరి జక్కుల సదయ్య, సంధ్య, మరి బిడ్డ రిషిక, కొడుకు అశ్వింతు, మరి అదే మనవలు మనవరాలు. మరి అదే విధంగా జక్కుల శ్రీకాంత్, మేఘన, వారి కొడుకులు మరి తిలోక్ ధర్మ, ఓం, చిన్న కొడుకు జక్కుల అటువంటి భాస్కర్. వీళ్ళందరూ కలిసి ఒక 500 రూపాయలు దానం చేసింది. మరి చనిపోయిన ఆ యొక్క ధర్మయ్యకు సరకలోకం లోపల సక్కంగా నిద్రబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు పుట్టింది ముచ్చమై పట్టింది బంగారమై వాళ్ళు వంగినట్టు అల్లు వంగి తొవ్వల దేవుడు తోడై ఉండి దాపుల దేవుడు దయటని చెప్పి కళాకారుల దీవెన కళకార ఉండని ఓ రామ రామ. ఏడేడు దారులలో 7 తీరుల దారులలో ఏ దారి వస్తావే నాయనో ధరమయ్య మాకెట్లగల్లా పడతావే ఓ నాన్న ధరమయ్య.
సీతారామనుండా జక్కుల ధర్మయ్య గారి పేరు మీద వారు కుటుంబ సభ్యులు మరొకసారి 500 రూపాయలు దానం చేసింది. చుక్కలాంటి చుక్కల్లో 1,000 చుక్కల్లో ఏ చుక్క వినవే ఓ నాన్న ధర్మయ్య అందరు ఫిట్ రైట్ కానీ మామ అందరు కూర్చున్నాక అదే వాళ్ళందరూ కూర్చోరు మామ ఇక్కడ తర్వాత బోనం మీద వాడుకుంటారు. ఓ పిలవోయ్ మరి ఆత్మ వల్ల చిన్నబాబు తిరుపతి లేడు, మరి చిన్నమ్మ చిలకమ్మ లేదని, కొడుకు గల్ల సందీపు, కొడుకు ఆకాంక్షు, మరి కన్న తండ్రి తిరుపతి లేడాని, మరి కన్న తల్లి చిలకమ్మ లేదని, మరి బిడ్డ గల్ల అక్షయ ఆ తల్లిదండ్రి పేరు మీద, చిన్నబాబు పేరు మీద, చిన్నమ్మ పేరు మీద ఒక 51 రూపాయలు దానం చేసిండ్రు. రామ రామ నువ్వు ఎక్కడ ఉన్నవే నా ఇంట్లో ఓ నానా తిరుపతి ఓ అవ్వా సిలికవ్వా నాకొక్క బిడ్డ అన్నవే అవ్వో నువ్వు సంబరపడ్డవే అవ్వా ఆడపిల్లలు కానీ అవ్వా మీరు భార్య భర్తలు నన్ను ఒంటరి దాన్ని వేసి అవ్వా నన్ను ఎవల దీవులో నన్ను బతుకు అన్నవే అవ్వా ఓ బిడ్డ అక్షయ నేనున్న నాటోలే నా అక్క కొడుకులు 2 ఉంటారే వీటో ఓ కొడుక సందీపు ఓ కొడుక ఆకాంక్షు నేనున్న నాటోలే మీ తోడ పుట్టిన చెల్లెరా కొడుకు మీ తోడ పుట్టకున్నా మీ కూడా పెరగకున్నా నా చిన్నమ్మ బిడ్డ కాదు మా తోడ పుట్టిన చెల్లెరీతు మీరు చూసుకోండిరా కొడుకు. గంగా ఓ శివలింగా గంగా ఓ శివలింగా ఇక పొమ్ముతో నచ్చింది గంగా ఇక గంగ సారం చేసి రంగా ఇక గజ్జల్ల బండి మీద మీ తండ్రి తిరుపతయ్యా ఇక మీ అవసిలికవ్వా ఇక బండి మీద ఒంగరు ఇక బండికి అడ్డమైనా ఇక నీ బిడ్డ అక్షయ నీ 2 కొడుకులేవో ఇక నీ అక్క కొడుకులేవో ఇక నీ గడ్డ వచ్చినారా అయ్యో చిన్నమ్మ అయ్యో చిన్న బాబా అటేటు పోతున్నదే ఇక మన భూమి గాడున్నది ఇక కట్టిన ఇల్లు విడిసి ఇక పెట్టిన పొయ్యి విడిసి ఇక తీనేడు కంత విడిసి ఇక పడుకునే మంచం విడిసి మీరు కూర్చునే పుడిచి విడిసి ఇక మీరేటు పోతున్నరే అయ్యో అయ్యల కొడుకులాలో ఇక మేమున్న దాటిపోలే ఇక మీ చెల్ల పైన ఊరా ఇక ఏడాది ఒక్కసారి నాకు ఇట్ల పండుగ నాడు ఇక మా బాబు లేడు అని ఇక మా అవ్వ లేదు అని ఇక 2 అన్నరాని ఇక మిమ్ములు అడిగినాడు మీకు బాబు లేకపోయినా మీకు అవ్వ లేకపోయినా ఇక మా అవ్వ ఉన్నదాని ఇక మేమల్ల ఉన్నవారి ఇక దాపుర కూసోనిరా మీరు ధైర్యం ఎప్పరాదా ఇక బుధవంతు కూసోనిరా ఎడగాన రాడు ఎన్ని ఎల్లాలి కుటుంబలాలి కన్న తండ్రి లేనాని కాచిన అమ్మవారు
అమ్మవారు పైరాల పాపమ్మ ఏమన్నది ఓ నాదా ప్రాణేశ్వర నువ్వు అటువంటి ఆ యొక్క శివపురి పట్నం శంకరుని దగ్గర నువ్వు అయినవు ఆ భగవంతుడు వరాలు ఇస్తే వరాలను నాదాను అటువంటి ఆ యొక్క కోడి సుబ్బశెట్టికి చచ్చినవు ఇప్పుడు నేను పోయి నాకు అటువంటి ఆ యొక్క పార్వతమ్మ దగ్గరికి పోయి అన్ను నేను ఇచ్చేస్తానన్నది పైరాల పాపమ్మ నాలా నువ్వేమో భగవంతుడి దగ్గర వేయను నాన్న నేను పార్వతీదేవి దగ్గరికి పోతానన్నది అటువంటి ఆ యొక్క 5 మామిడి పండ్లు పట్టుకొని పార్వతుంద వేడికి బయలుల్లి ఎట్లా పోతున్నది ఓ రామ రామ సంబరపడుకుంటా సంతోషపడుకుంటా సోత్యాలో సోత్యాలో బలమని ఆడికెళ్ళి అబాల పార్వతమ్మని కళ్ళ చూసింది తల్లిరావు పార్వతి 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 ముదిగొండ పట్నం పాపమ్మలు అమ్మా నీకు మామిడి పండ్లు తీసుకొని వచ్చిన తల్లి నా తల్లిలో పార్వతి పట్టుబడి మరి నా చేతిలో బిడ్డను పొలము తెచ్చినందుకు నాకు సంబరం అనిపించింది సంతోషం అనిపించింది అవ ఏది కావాలంటే గది తీసుకొచ్చి నీకు ఇస్తా అవ ఎండి కావన్నా బిడ్డ బంగారం కావన్నా బిడ్డ బంగారం చీరలా చీరలు అంటే మా ఇంట్లో బొచ్చడు చీరలు ఉన్నాయి ఏ పెద్దమ్మ పండుగ చేసినా ఏ ఎల్లమ్మ పండుగలు చేసినా ఆ ముదిరాజులు మన ముదిరాజులు ఏమో కొత్త కొత్త చీరలు తెస్తారు బట్టలు ఫుల్ ఉన్నాయి చీరలు 2 బీరువాళ్ళు చీరలు ఉన్నాయి చీరలు నాకు అద్దు తల్లి నీకు జాకెట్లు ఇద్దాం అనుకుంటా ఏ బొచ్చడు ఉన్నాయి నీకు ఎండిద్దాం అనుకుంటా 7 వారాల సొమ్ముల బోలెడు సొమ్ములు ఉన్నాయి సొమ్ములు కూడా నాకు అద్దు అరే ఎండద్దు బంగారం వద్దు అంటాను మరి కొన్ని డబ్బులు ఇస్తా పట్టు డబ్బులా నీ చీరలు వద్దు నీ సొమ్ములు వద్దు నీ బంగారం వద్దు మా ఇంట్లో ముచ్చాలు అంటున్నావా ముత్యాలు వరాలు పెడతా పట్టు అట్టి మక్కలే ముక్కిపోయిన వడ్లే ముచ్చాలు వరాలు వచ్చడు ఉన్నాయి మాకు అవన్నట్టు గాని బిడ్డానికి ఏది ఇస్తాను ఆగో పైరాల పాపమ్మ ఎంత తెలివి తక్కువదయింది పార్వతమ్మ బంగారం ఇచ్చినప్పుడు తీసుకుంటే అయిపోవు నేను బంగారం చూసిందేనాయే చీరలు చూసినాయనాయే సొమ్ములు చూసిందేనాయే బంగారం నాకద్దన్నది చీరలు నాకద్దన్నది